ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియో చేసి, బట్ కొన్ని లేట్ అయినా మంచిగానే పెడతాను వీడియోస్ అనేది. బట్ ఒక థింగ్ ఏంటంటే చెప్పాలనుకుంది, ఈరోజు ఇన్విజిబుల్ చేయించేద్దాం అనుకో. అది పూర్తిగా హ్యాండ్ మేడ్. మన ఎలాంటిది జస్ట్ మనకు కావాల్సిన మెటీరియల్స్ రిక్వైర్డ్ అవుతాయి, కానీ ఎలాంటిది మనం బయట నుంచి కొని అటాచ్ చేయించడం కాదు. ఇది నేను చాలా డీటెయిల్గా చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, డీటెయిల్‌గా చెప్పడంతో కొన్ని ట్రిక్స్ అండ్ కొన్ని మనకి ఫెయిల్యూర్స్ అన్నీ ఇందులో చూపిస్తాను. నాకు 2 టైమ్స్ మిస్టేక్స్ కూడా అయినాయి ఈ వీడియోలో. నేను ఇంకా రిమూవ్ చేయలేదు మీకోసమని. ఆహ్, కొంచెం లాగ్‌గానే ఉంటుంది వీడియో, ఎందుకంటే ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి. సో, లాస్ట్ వరకు చూడండి. అవుట్‌కమ్ చూసాక మీరు చాలా ఫీల్ అయిపోతారు. చాలా బావుంది. ఆహ్, ఇప్పుడు నేనొక ట్రిక్ ఏంటంటే, మనకి గ్లూ స్టిక్ ఉంటది కదా! గ్లూ స్టిక్ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు కుందన్స్ చేయడానికి మాక్సిమం అదే యూజ్ చేస్తారు. బట్ ఒక రూ. 100 అండ్ రూ. 80 పెట్టుకుంటే మీకు లైఫ్ లాంగ్ కావాల్సినంత గ్లూ స్టిక్ గమ్ అనేది మీకు వచ్చేస్తది. అండ్ ఇదేంటంటే, ఇది నేను పెండెంట్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి ఏదైనా స్టిక్ తీసుకోండి, ఆర్ పెయింట్ బ్రష్ ఉంటది కదా తీసుకోండి. అండ్ డబుల్ సైడెడ్ స్టిక్కర్ ఉంటది కదా! డబుల్ సైడెడ్ టేప్. ఆ టేప్‌ని చిన్న పీస్ తీసుకొని ఎక్కడైనా అటాచ్ చేసి చేయండి. బికాజ్ అలా చేయడం వల్ల దాని గ్లూ అనేది, దాని స్టిక్కీనెస్ అనేది తగ్గుతుంది. ఆ తగ్గడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ప్రెస్ చేసి మనకక్కడ వదిలినప్పుడు ఈజీగా పిక్ అండ్ త్రో అన్నట్టు ఉంటుంది. అది ఎక్కువగా ఉంటే మాత్రం మీకు స్టిక్ అయ్యి ఉంటది, కానీ తీయడం అవ్వదు. నేను ఇది నానో టేప్ యూజ్ చేశాను. మీషోలో రూ. 100కి వచ్చేస్తది. మీకు ఎలాంటిది అవసరం లేదు. రూ. 100కి 2, 3 ప్యాకెట్స్ వస్తాయి. కానీ ఇలా అలా కాదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు మేమైతే. ఇదొక ట్రిక్ మీకు. మనం కావాలంటే 1 మినిట్ వీడియోలో కూడా నేను చేయగలను. బట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, అర్థం కావాలి అని నేను ఇలా చేస్తున్నాను. అండ్ ఇవొచ్చేసి పెండెంట్. చాలా మంది పెండెంట్స్ అనేవి బయట నుంచి తీసుకోవడం, జస్ట్ అటాచ్ చేసి ఇచ్చేసేయడం అలా కాదు నేను చేసేది. పూర్తిగా హ్యాండ్‌మేడ్. మీరెక్కడ వెతికినా ఇలాంటిదైతే ఎక్కడ ఉండదు. సో, బికాజ్ ఇప్పుడు చూడండి, యూ హావ్ టు ఫిదా అనమాట. అంత బావుంటుంది. ఈ మధ్య నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెడుతున్నాను. కొత్తగా స్టార్ట్ చేశాను ఇన్‌స్టాగ్రామ్‌లో. అంటే యూట్యూబ్ కన్నా ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ కొంచెం బావుంటది కదా! సో, అలా అంటున్నారు కాబట్టి అవేంటంటే నా ఓల్డ్, నేను చాలా ముందు యూట్యూబ్ ఛానెల్ ముందు చేసిన డీఐవైస్ అని అందులో పోస్ట్ చేస్తాను. అది అందులో ఆడియో ఉండదు. నేను వాయిస్ ఓవర్ ఇవ్వను దానికి. జస్ట్ సాంగ్స్‌తోనే. ఏదైనా మనం డీఐవై చేస్తుంది పెడితే మాత్రం దానికి వాయిస్ ఓవర్ ఇస్తాను. అది కుదిరితే. సో, మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను పెడదామని. బట్ ఇప్పటికి కుదిరింది. ఇదైతే నేను ఎప్పుడు చేశాననుకున్నారు? సెప్టెంబర్ ఆ టైంకి చేశాను ఈ డీఐవై అనేది. ఇప్పటి వరకు ఎడిట్ చేసి ఇప్పుడయింది. సో, నాకది కాదుండట్లేదు. సో, ఇదనమాట నా పెండెంట్స్. నేను చెప్పాను కదా! ఎప్పుడు కావాల్సింది ఓహెచ్‌బీ షీట్. ఓహెచ్‌బీ షీట్ అనేది ట్రాన్స్‌పరెంట్ షీట్. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇది నేను పోస్ట్ చేయలేదు. ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు. నాకేమైందంటే ఫోన్ చేయించడం వల్ల మీషోలో ఉన్న పర్చేజెస్ అది ఉంటది కదా! ఆర్డర్స్‌ది. అందులో నేను ఎంతకు కొన్నాను, లింక్స్ ఏమి లేవు. నేను జస్ట్ వీడియో చేస్తాను అంతే. అవన్నీ చెప్పడానికి నా దగ్గర లేవు. కుదిరితే నేను నిన్న మొన్న ఆర్డర్ చేసింది మాత్రం చెప్పగలను. ఇదొచ్చేసి నేను చెప్పాను కదా! B7000 గ్లూ అనేది ఎలాంటి జ్యువెల్లరీ చేయాలన్నా మనకి యూజ్ అయ్యేది B7000 గ్లూ. బట్ B7000 గ్లూలో చాలా డ్యూప్స్ వస్తున్నాయంట. జాగ్రత్తగా కొనండి. నేను కొన్నది మరి డ్యూపో మరేమో తెలీదు. ఒకసారి మీరు ఇన్‌స్టాగ్రామ్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. ఏది ఒరిజినల్ అని. అప్పుడు తెలుస్తది. నేను ఏం తీసుకున్నానో నాకే తెలీదు. ఏదో యూజ్ చేస్తున్నాను అంతే మరి. ఇదొచ్చేసి సైడ్ పెడతాం కదా! అది కుందన్స్. సైడ్ పట్టే లాకెట్స్ అన్నమాట. ఇటు 2 అటు 2 కాబట్టి 4 ఉంటాయి. మధ్యలో ఒక లాంగ్ పెండెంట్ ఉంది. ఓహెచ్‌బీ షీట్ చెప్పాను కదా! నేను రూ. 100కి 10 ప్యాక్ తీసుకున్నానని. అండ్ బట్ ఇది కుందన్స్ అనేవి నేను లోకల్‌గా తీసుకున్నాను కాకినాడలో. ఇది 9,000 ఆర్ 8,000 అనుకుంటా. అంటే ఉన్నదానికన్నా కొంచెం పెద్దదుంటుంది. సో, లుక్ అనేది చాలా ఎలివేట్ అవుద్ది. హ్మ్. చెప్పాను కదా! నేను అన్నీ ఇలాగే చేస్తాను. అన్నీ కూడా అటాచ్ చేసుకోవడానికి ఎంత ఈజీగా చేస్తున్నాను చూసారా? నానో టేప్‌తోని మనం చేసుకోవచ్చు. గ్లూ స్టిక్ కొనలేక కాదు. అది తీసాక మళ్ళీ ఆ గ్లూ
ఆరిపోద్దేమో, మళ్ళీ మనకి ఎందుకు అలాంటివన్నీ, జస్ట్ పిక్ అని చేయడానికి ఎందుకు. చాలామంది క్యాండిల్స్ కూడా యూజ్ చేస్తారు. క్యాండిల్స్‌తో చేస్తున్నారు. బట్ నాకంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. రూ. 20లో క్యాండిల్ వచ్చిద్ది. బట్ ఎందుకు అని నేను ఇలా ట్రై చేశాను. బట్ మీకు నచ్చితే చేయండి. నేను చేసేది మాత్రం మస్ట్ ట్రై చేయండి. డీఐవైస్ చాలా ఇంట్రెస్ట్ వస్తది మీకైతే. మాక్సిమం ఏ హై రేట్స్‌తో ఏం కొనను. నా దగ్గర ప్రీమియం మిషన్స్ ఏం లేవు. క్రాఫ్ట్ మిషన్‌కి చాలా చాలా ప్రీమియం వస్తాయి కదా! అవి ఏం లేవు నా దగ్గర. ఇప్పుడు అవన్నీ స్టిచ్ చేసింది మాత్రం మనం కటౌట్ తీసుకోవాలి. తీసుకున్నాక ఐ పిన్స్ ఉంటాయి. ఐ పిన్స్ తెలుసేమో మీకు తెలియదు. నేను ముందు వీడియో చేశాను కదా! ఇట్సీ బిట్సీ స్టోర్ నుంచి పర్చేజ్ చేసిన ఆన్‌లైన్ ఆర్డర్ అందులో చూపించాను. సో, మనకి ఎంత లెంత్ కావాలో కట్ చేసుకొని ఈచ్ వన్‌కి 4 పడతాయి మనకి. ఈచ్ వన్‌కి 4 పడాలంటే ఫస్ట్ 3 నార్మల్‌గా అటాచ్ చేసుకోవాలి. పైనది మాత్రం స్ట్రెయిట్‌గా ఉండాలి. ఎలాంటి సైడ్‌కి ఉండకూడదు. ఎందుకంటే అది గేర్ వైర్‌లో మనకి లాక్ అవ్వడానికి ఈజీగా ఉండాలి కాబట్టి. సో, చూడండి చాలా నేను చెప్పినవి కూడా చాలా ఈజీ మెథడ్‌లోనే చెప్తాను. ఎలాంటి కష్టం ఏం లేదు. బట్ నాకు లుక్ చూసాక చాలా అబ్బా! నేనే చేశానా అనిపించి వస్తది సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ కోసమని ఎంత కష్టమైన డీఐవై అయినా చేయాలనిపిస్తది. సో, డీఐవై అంటే ఏదో పనిలా చేయకూడదు. ఏదో మన ఇంట్రెస్ట్‌తో చేద్దాము మన ఇంట్రెస్ట్‌తో మన హ్యాపీనెస్‌తో చేస్తే అది సాటిస్ఫాక్షన్ వేరే ఉంటది. అండ్ మేము చేసింది ఎవరైనా తీసుకుంటే ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటది. వావ్! మనదిలా అని. సో, నేను తీసుకున్న డూపో మరి ఇదో తెలీదు గానీ చాలా నాకంత బిసందుతో అంత స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ ఎక్కడ రాలేదు మరి. నేను డ్యూక్ తీసుకుందాం అనుకుంటున్నాను మరి మీషోలో. బట్ చూద్దాం ఏమవుద్దో ఏమో. అంటే నేనేం చేశానంటే మా సిస్టర్ లెహంగాకి మగ్గం వర్క్ అది చేసినప్పుడు స్టా టాసిల్స్ ఉంటాయి గదా! టాసిల్స్ నేనే చేసుకున్నాను. ఆ టాసిల్స్ చేసినప్పుడు ఏమైందంటే వాష్ చేసినప్పుడు ఓహెచ్‌బీ షీట్‌కి దీనికి రిమూవ్ అయిపోయింది. అది ఎక్కడ పోయిందో తెలీదు మళ్ళీ పోస్ట్ చేద్దామంటే. సో, అందుకే నేను తీసుకున్న డ్యూప్ ఏమో అనిపిస్తుంది. మీరు మాత్రం చాలా చెక్ చేసుకొని తీసుకోండి. నేను చాలా మోసపోయాను అనుకుంటున్నాను. చూసారా 3 సైడ్స్ అటాచ్ చేసుకొని ఒకలా అటాచ్ చేశాను. కిందది మాత్రం ఇంకోలా అటాచ్ చేశాను. ఎందుకంటే అది వెళ్ళడానికి స్ట్రెయిట్‌గా ఉండాలి. సో, దానివల్ల నేను ఇలా స్ట్రెయిట్‌గా చేయాలి అనుకుంటున్నాను. ఇలా అయితే బాగా మనం చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. మీరు చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు. ఇప్పుడు మన పెండెంట్ కూడా సేమ్ ఈ థియరీలో మనం అటాచ్ చేసుకోవాలి. బట్ దీనికి 4 సైడ్స్ అటాచ్ చేయకూడదు. బట్ మనకి ఎక్కడైతే ఇటు అటు కావాలో అలా మనం అంటే 4 సైడ్స్ కాకుండా కింద సైడ్ అంటే కింద 3 సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. నేను చెప్తే మీకు అర్థమవుద్ది. లాస్ట్‌లో చూపిస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుద్ది. సో, లోయర్ బీట్స్ అంటారు దీన్ని. ఇవైతే ఒక్కొక్క దాంట్లో 3 అటాచ్ చేస్తున్నాను. నేను మీకు చూపించలేదు. నేను చంపసౌరవరంలా కూడా చేశాను. దాన్ని ఇంగ్లీష్‌లో ఇయర్ చైన్స్ కూడా అంటారు. సో, నేను అది కూడా పోస్ట్ చేస్తాను. బట్ ఇప్పుడు కాదు. అది కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఆ వీడియో ఎక్కడుందో వెతకాలి. ఆ! సారీ. ఆ వీడియో నేను చేయలేదు. సో, మీకు తెలుస్తది కదా! ఏదైనా క్వెరీస్ ఆర్ డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. కామెంట్స్‌లో చెప్పండి. నేనెలా అయితే మీరు ఫిక్స్ చేస్తాను. ఈ వీడియో అంత ఎక్స్‌ప్లనేషన్ కూడా అవసరం లేదు. మీకు చూస్తేనే అర్థమైపోద్ది. సో, అన్నిటికి ఇలా అటాచ్ చేసుకొని, మనం ఇప్పుడు ఇది ఇలా అన్ని దానికి అటాచ్ చేశాను. చూసారా? నేను మొత్తం దానికి లాకెట్‌కి ఎలా అటాచ్ చేశానో చూసారు కదా! అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా అంటే ఇటు 4 అటు 4 మిడిల్ 5 బీట్స్ 5ది అటాచ్ చేశాను మరి. ఇప్పుడు మనకు కావాల్సిన గేర్ వైర్ 45 సెంటీమీటర్స్. 45 సెంటీమీటర్స్ అంటే మీకు మెజర్ చేయడం కొంచెం కష్టమవుద్ది. సో, నేనొక ఈజీ టెక్నిక్ చెప్పిన. నాకు 45 ఇంచెస్ కొంచెం పెద్దదే అయింది. బట్ మీకు కావాలంటే అటాచ్ చేసుకోండి. బట్ 45 ఇంచెస్‌కి మనము ఒక స్కేల్ తీసుకొని 45 ఇంచెస్ తీసుకున్న అంటే 30 ఇంచెస్ ఉంటుంది స్కేల్‌లో. మీరు 30 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని ఆ 30 ఇంచెస్ నుంచి మళ్ళీ 15 ఇంచెస్
మీరు మళ్ళీ తీసుకోండి. నేను చెప్పాను కదా! ప్రింట్ చూపిస్తున్నాను అలా చేసుకోండి. అండ్ అక్కడ కట్ చేసేయండి. కట్ చేసేసుకున్నాక 2 ఈక్వల్‌గా తీసుకొని మీరు ఇలాగ పాయింట్ అవుద్ది. అంటే బెండ్ చేసి ఒక పాయింట్ అవుద్ది. అక్కడ లాకెట్ అటాచ్ చేసుకోండి. అప్పుడు ఇటు పెద్ద బీట్, ఇటు పెద్ద బీట్ గోల్డ్ బీట్స్ అటాచ్ చేసుకొని అదేమో ఒక చిన్న బీడ్స్ అది క్రిమ్స్ అంటారు దాన్ని. అంటే గేర్ వైర్‌కి బీడ్స్ లాక్ చేసుకోవడానికి. ఆ బీడ్స్ ఉన్నాయి కదా! అవి ఇటు అటు ఒక్కొక్కటి అటాచ్ చేసుకొని, ఆ పాయింట్‌లో వెళ్ళేలా చూసుకోండి మాక్సిమం. ఎందుకంటే కలిసి వస్తది. సో, మళ్ళీ ఇటు చిన్న బీట్, అటు చిన్న బీట్ అలా ఇటు 2, అటు 2 వేసుకోవాలి. సో, నేను చూపిస్తున్నాను కదా! అలా. క్రీమ్స్ అంటారు కదా! ఇవే అన్నమాట. ఇవి ఎలా మనకి లాక్ చేయడానికి బెండ్ అవుతాయవి. లాక్ అవుతాయి మాక్సిమం. డీటెయిల్డ్‌గా తెస్తున్నాను. సో, మీకు లాంగ్ అయిపోయిందనుకుంటే మాత్రం నేను 2 పార్ట్స్‌లో చేశాను. ఆ 2 పార్ట్స్‌లో మీకు బాయ్ గైస్ అలా ఏముండదనుకుంటున్నాను. సో, చూద్దాం. చూసారు కదా! ఇలా బెండ్ చేసుకొని మనకి అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ దీనికి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్‌కి ఫోల్డ్ చేసుకొని ఒక పాయింట్ వస్తది కదా! ఆ పాయింట్‌లో ఒకటి అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ పాయింట్, ఆ పాయింట్‌కి మధ్యలో పాయింట్ అలా అలా చేసుకోవాలనమాట. చూసారు కదా! 4 వచ్చింది. ఇప్పుడు మనం పెండెంట్స్ అనేవి ఫిక్స్ చేసుకున్నాం. జస్ట్ ఫిక్స్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు అసలు టాస్క్ ఏంటో తెలుసా? మనకి అటాచ్ చేయడానికి హుక్స్, రింగ్స్, జంప్ రింగ్స్ అటాచ్ చేయడం పెద్ద టాస్క్. ఇక్కడే నాకు మిస్టేక్ అయింది తెలుసా నిజంగా. ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను కదా! జంప్ రింగ్, హుక్స్ అండ్ చైన్. ఇవి నేను యూజ్ చేసిన దానికి. బట్ ఇక్కడ నేను చాలా మిస్టేక్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ క్రిమ్స్ యాడ్ చేసుకోవాలి. బట్ నేనేం చేశాను తెలుసా? క్రిమ్స్ యాడ్ చేయకుండా ఫస్టే హుక్స్ అటాచ్ చేసుకోవాలి. హుక్స్ అటాచ్ చేసుకుంటే మళ్ళీ ఎలా లాక్ అవుద్ది చెప్పండి? ఇదేమి బీడ్స్‌తో బ్రాస్లెట్ ఏం చేయలేదు కదా! అయిపోయాక టైట్ చేయడానికి. దీనికి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. చూడండి చాలా మిస్టేక్ చేశాను. ఫస్ట్ కట్ చేసేద్దాం అనుకున్నాను. బట్ నేను కట్ చేయకుండా ఉండడానికి రీజన్ ఇదే మరి. మీకు తెలియాలి నేను అంటే చాలామంది అనుకుంటారు నాకేం మిస్టేక్స్ అవుతాయి. వాళ్ళు బాగా చేస్తారు నాకెలా తెలుస్తుందో అని. నేను అనుకునేదాన్ని. మీరు అందరూ అనుకుంటారో లేదో తెలీదు గానీ నేను మాత్రం అలాగే అనుకున్నాను వేరే వాళ్ళ వీడియో చూసి. సో, అందుకే నేను ఎలాంటి కట్ చేయలేదు. నేను ఎలా ఉంటే అలా చెప్పేసాను. బట్ ఎవరైనా అలా ఇంట్రెస్ట్ లేదు కట్ చేసే పెట్టండి అంటే కట్ చేసి పెడతాను. ఒకసారి మీరు చెప్పండి. నేను చూస్తాను. సో, అండ్ మీకు లాగ్ అనిపిస్తే మాత్రం 2x మోడ్‌లో పెట్టి ఫాస్ట్‌గా చూడండి. లేకపోతే ఇంకా ఎండ్‌కి చూడండి. బట్ నాకేం ప్రాబ్లమ్ లేదు. ఎవరైనా చూడరు లాస్ట్ వరకు చూడండి, అంతా చూడండి అంటారు. నాకలా ఏం చెప్పను. బికాస్ మీకు అర్థం కావాలని నా కాన్సెప్ట్‌తో నేను చేస్తున్నాను. చాలామంది ఆహ్, అది లాక్ చేయాల్సిన దానికి హుక్స్ వాడరు. దానికి దానికి కూడా కాస్ట్ ఎక్కువ ఎందుకు వేస్ట్ అనిపిస్తది నాకు. నాకంత నచ్చదది. బట్ ఎందుకులే ఇది ఉంది కదా! ఒకసారి ట్రై చేసి చూద్దాం అన్నట్టు నేను పెట్టాననమాట. బావుంది. నేను డ్రెస్ వేసుకున్నప్పుడు వేసుకుందామని పెట్టుకున్నాను. లేకపోతే నేను వేసుకొని చూపిద్దాం మీకు. చూసారు కదా! ఇలా వచ్చిన తర్వాత గేర్ వైర్‌తో లాక్ చేసుకోవాలి. ఇప్పుడు గేర్ వైర్ లాస్ట్ ఉంది కదా! అందులో నుంచి అటాచ్ చేసుకొని ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు అక్కడ జారదు. అంటే ఊడదు కూడా. ఇంతకన్నా చాలా మిస్టేక్స్ అయ్యాయి ఇందులో. బట్ నేను చూపించట్లేదు. ఇవి చాలా ఉన్నాయి కొద్దిగా. గేర్ వైర్ అంటే సైజ్ సరిగ్గా రాకుండా ఉండడం. దానివల్ల నేను గేర్ వైర్‌ని మళ్ళీ అంటే క్రిమ్స్ ఉంటాయి కదా! దాన్ని కట్ చేయడం. అలా చేసి ఇలా చేసి అలా మాక్సిమం నా ఎఫర్ట్స్ మొత్తం పెట్టి అలా చేశాను.
కనిపిస్తుంది కదా! ఇప్పుడు నేను చైన్ అటాచ్ చేసుకున్నాను. చైన్ మీ ఇష్టం. ఎందుకంటే మీ నెక్‌తో ఎంత కావాలో అంత అంటే ఎక్కువ లాంగ్ కావాలి, లేకపోతే షార్ట్ కావాలి అని ఎవరి నెక్ సైజ్ వాళ్ళకి ఉంటది కదా! ఒక వాళ్ళకి చిన్నదుండొచ్చు, ఒక వాళ్ళకి పెద్దగుండొచ్చు. సో, నేను నాకు కావాల్సింది తీసుకున్నాను. కావాలంటే చైనే కదా! లాస్ట్‌కి అటాచ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉండదు. జంపర్‌తో అటాచ్ చేసుకుంటే ఈజీగా అటాచ్ అయిపోద్ది. అండ్ నేనొక ట్రిక్ చెప్పనా? ఏదైనా జ్యువెలరీ మీరు ఔట్‌సైడ్ తీసుకొని ఉంటారు హోమ్‌మేడ్ అండ్ ఏమని కాదు చెప్పేది. ఏదైనా జ్యువెలరీ మీరు ఔట్‌సైడ్ తీసుకొని ఉంటారు. బట్ మీకది సరిపోవట్లేదు, చిన్నదయిపోయింది అనిపించిందనుకోండి. ఈ చైన్ ఒకటి తీసుకోండి అండ్ యూ హావ్ టు అటాచ్ ఇట్. జంపర్‌కి అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసుకుంటే మీరు ఎంత లాంగ్ కావాలంటే అంత లాంగ్ పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. నేను ఇలాగే చేసేదాన్ని. ఇప్పుడు చైన్ అటాచ్ చేసుకున్న సేమ్ ఒక క్లిప్ అటాచ్ చేసుకొని దాని తర్వాత మనం చైన్ అటాచ్ చేసుకొని రివర్స్ చేసి మళ్ళీ క్లబ్ మీదకి ప్రెస్ చేసి లాక్ చేయాలి. సో, ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తున్నాను. అలా ప్రెస్ చేయాలి. నాకక్కడున్న టూల్‌ది స్ప్రింగ్ పోయింది. అందుకు నేనలా చేస్తున్నాను. అంటే అది ఈజీగా ఓపెన్ లాక్ అవుద్ది. కానీ నాకేంటంటే అలా అవ్వలేదు. స్ప్రింగ్ పోయింది మధ్యలోది. ఎలాగో అన్నీ పాడైపోయినప్పుడు అన్నీ కలిపి ఒక సెట్ తీసుకుందాం. ప్రీమియం క్వాలిటీ అని చెప్పి నేను ఇంకా అలా వదిలేసాను. అంటే యూజ్ అవుతుంది కదా! వేరేదైనా పోయినప్పుడు చూద్దాంలే అని వదిలేసాను. సో, లాస్ట్‌కి ఒక చైన్‌కి మాత్రం ఒక వీప్ అటాచ్ చేసుకుంటే హ్యాంగింగ్‌కి బావుంటదని దాన్ని హెడ్ పిన్‌తో లాక్ చేశాను. నేను ఇది కాకినాడలో తీసుకున్నాను 8K బీట్స్ అనేది. మీకు కావాలంటే చాలామంది బిజినెస్ అది స్టార్ట్ చేసుకుంటున్నారు మెటీరియల్స్ అని. నాకు తెలీదు అప్పుడు వెళ్ళినప్పుడు కనిపించింది. సో, ఇది కొంచెం రూ. 5. నేను పిక్చర్ స్టార్టింగ్‌లో యాడ్ చేస్తాను. స్టార్టింగ్‌లో యాడ్ చేశాను కదా! చూడండి. పిక్చర్ చూసి వచ్చుంటది మీ మ్యాక్సిమం ఇక్కడికి. థంబ్‌నెయిల్ చూసి వచ్చుంటారు నాకు తెలిసి. చాలా బాగుంది. ఈ వీడియో నాకు కనుక బాగా మీకు నచ్చింది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.